మీనరాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరం మరియు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి. ఒకవైపు ఏళ్ళనాటి శని, రాశిలోకే శని భగవానుడు రాబోతున్నాడు. ఇలాంటి కాల సమయంలో ఎలాంటి విధులను పాటించడం వలన మీనరాశి వారు అదృష్ట యోగాన్ని పొందుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి ఇవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ది, దుమ్, శం, జా, ధ, దే, దో, చా, చి అక్షరాల వారితో మీనరాశి జాతకులే. ఆదాయం 5, వ్యయం 5. మీనరాశి వారు ఎంతటి అదృష్టవంతులో చూడండి. ఖర్చులు లేవు, ఆదాయము లేదు. అంటే ఎంతైతే అవసరం ఉందో అంతే ధనాన్ని సంపాదించబోతున్నారు. అలాగా ఖర్చులను ఓవర్కమ్ చేయాలి, స్థిరచరాస్తులు సంపాదించాలి అన్నట్టు ఏం చేయాలన్నట్టే ఖర్చులను నివారించుకోవడం, అధిక సమయాన్ని శ్రమకు ఏర్పాటు చేయడం వలన వీరికి ధనాదాయం అధికంగా ఉండే ప్రయత్నం అవుతుంది. అదే కాకుండా వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని ప్రారంభ సంచార స్థితి నుండి మే తదనంతరం నుంచి రాశిలోకే శని భగవానుడు రాబోతున్నాడు. కనుక ఇలాంటి కాల సమయంలో యంత్రాలతో, ఆయుధాలతో, పంచభూతాలతో అపహాస్యం ఆడవద్దు. పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో ప్రేమగా, ఆప్యాయగా, అనురాగంగా ఉండే ప్రయత్నం చేయగలగాలి. కనుక ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైంది. ప్రతి నెలలో మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందున కూష్మాండ దీపాన్ని వెలిగించి దానం చేయడం వలన కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యము మీనరాశి వారి సొంతం అవుతుంది. అదే కాకుండా వీలైనంత వరకు ప్రతి నెలలో అష్టమి, అమావాస్య, పూర్ణిమ తిథులందు దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు సభలు, సమావేశాలు ఆరోతుల్లో వాయిదా వేసుకోండి. మౌనము, ధ్యానము, సూర్య నమస్కారము, జప, తర్పణ, హోమ, ఆధ్యాత్మికమైన సేవా రంగాల్లో పాల్గొనడం వలన సకల సమస్యలు తొలగి ప్రశాంతత కలిగి ఆరోగ్యం మీనరాశి వారి సొంతమవుతుంది. కనుక ఇలాంటి కష్టకాల సమయంలో కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానం అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక వీలైనంత వరకు పశుపక్షాదులతో, అలాగనే కాకులకు ఆహారం పెట్టండి, కుక్కలకు ఆహారం పెట్టండి, గోవులకు ఆహారాన్ని ఏర్పాటు చేయగలిగితే గ్రహదోషము తొలగి గ్రహయోగం కలిగి ఐశ్వర్యం మీనరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి.